ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఒకే దెబ్బకి అనుమానం అభిమానం రెండు దూరం అవుతాయి. రిషి శశి మనతో సంతోషంగా ఉంటారు. వింటుంటే బానే ఉందమ్మా, కానీ వర్కౌట్ అవుతుందా? అవ్వాలిరా. సింధు అడ్డు తొలగించుకోవడానికి మనకి మిగిలిన ఆఖరి అవకాశం ఇదే. వదిలే ప్రసక్తే లేదు. ఎలా తీసుకొచ్చారో అలానే సాగనంపుతారు. సింధు ఈ ఇంట్లో సెటిల్ అయిపోయింది. అది ఇంక పిల్లకాయలు నా వైపు చూడరు. ఎలాగైనా సరే పిల్లకాయల్ని నాతోనే ఉండేలా చేసుకోవాలి. పిల్లకాయలకి ఇష్టమైన వంటలు కష్టపడి చేస్తుండాను. ఈ వంటలు వాళ్ళు రుచి చూశారు అంటే ఇంక ఈ అమ్మ కాని అమ్మని అస్సలు వదిలిపెట్టరు. అవకాశం దొరికినప్పుడల్లా మెల్లగా పిల్లకాయలకి దగ్గరవ్వాలా. రిషి, శశి, అను, పిల్లకాయలు ఎక్కడున్నారు మీరంతా? మీకోసం మీ ఫేవరెట్ వంటలన్నీ రెడీ చేసి ఉంటాను. పిల్లకాయలు ఎక్కడికి వెళ్ళుంటారు ఇల్లు? రిషి, శశి, రిషి పైన కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు ఇల్లు? కన్ఫర్మ్ ఆ సింధు దగ్గరే ఉండుంటారు. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది కదా, ఇంక పిల్లకాయల్ని తన కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నంలో ఉండే ఉంటది. రిషి, అమ్మా, ఇది నేను వేసిన డ్రాయింగ్ ఎలా ఉంది? సూపర్గా ఉంది రిషి, చాలా బాగా వేసావు. ఆంటీ, ఇది నా డ్రాయింగ్ ఎలా ఉంది? రిషి, శశి నీకంటే చాలా బాగా వేసింది. అను, నువ్వు వేసిన డ్రాయింగ్ చూపించు. ఇదిగో, నేను వేసిన బొమ్మ బాగుందా ఫ్రెండ్? ఫైన్, చాలా చక్కగా వేసావు. మా ముగ్గురు డ్రాయింగ్స్ లో ఎవరిది ఫస్ట్? ముగ్గురు ఫస్టే. రిషి, శశి, అను, రెండు భోజనం చేద్దరు గాని. నేను పిలిచినా కూడా పిల్లకాయలు పట్టించుకోవటం లేదేటి? సింధు వెళ్ళని పూర్తిగా ఆక్రమించుకుంటుంది. ఎట్టా ఆపాలి? అవుట్లైన్ దగ్గరగా కలెక్ట్. రిషి, శశి, అను, మిమ్మల్ని పిలుస్తా ఉండేది. భోజనం సారా? వస్తున్నానమ్మా. మీ ఇద్దరికి వేరేగా చెప్పాలా? రండి. నేను బిందు అమ్మ పెడితేనే తింటాను. నేను కూడా అంతే. నాకు నువ్వొద్దు. ఎందుకొద్దు? నేను బిందు ఈ ఇంట్లో గెస్ట్ మాత్రమే.
దాన్ని కూడా నేను పిలిస్తేనే వచ్చి తినాలా. మీరు ఆమె మీద ఎక్కువగా ఆశ పెట్టుకోమాకండి. రండి, అన్నం తిందరు. నేను రాను. రా రా, నేను రానా? రండి. నన్ను వదిలేయండి. రాను. నా చెయ్యి రండి. వదిలేయండి. నేను రాను. రండి, వదిలే ప్రసక్తే లేదు. రండి, నేను రాను. నేను తినిపిస్తాను. రండి. రాను. లే. నేను అసలు రాను. లే. సంధ్య, రమ్మంటుంటే నేను రాను. అయ్యో, వాళ్ళు ఇష్టం లేదంటున్నారు కదా, ఎందుకు బలవంతం పెడతావు? నువ్వు మధ్యలో మాట్లాడుకో. పిల్లకాయలు రండి. రమ్మంటున్నానా? సంధ్య, చూడదామత్తా, వీళ్ళు నా మాట వినటం లేదో. వాళ్ళని వదులు. వదలమన్నానా? పిల్లల ఇష్టానికి నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తించకు. వాళ్ళకి బిందునే భోజనం పెడుతుంది. ఏంది దామత్తా, మనసు మార్చేసుకొని ఉండవా ఏంది? ఏ విషయంలో? ఆ సింధు విషయంలో. ఇప్పుడేమైంది అసలు? ఏదైతే కాకూడదని నువ్వు నాతో చెప్పున్నావో అదే అవుతా ఉండదు. అట్ట అయ్యేలా నువ్వే చేస్తా ఉండవో. ఏం చేశాను? అసలు నువ్వు నన్ను ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చుండవో? పిల్లలకి అమ్మగా, నా కొడుక్కి భార్యగా నటించటానికి కదా. నీ మాట విని నేను నీకు సపోర్ట్ చేస్తా వస్తుంటే నువ్వేంది రివర్స్ లో సింధుని సపోర్ట్ చేస్తా ఉన్నావో? అసలు నువ్వు ఏం చేస్తున్నావో నాకు ఏమీ అర్థం కావడం లేదు. నీకేం అర్థం కాలేదు, ముందు అది చెప్పు. ఎందుకులే, చెప్పినా కూడా వేస్ట్. నాతో నీకు అవసరం తీరిపోయినట్టుండది. నేను వెళ్ళిపోతుండాను. సంధ్య, ఆగు. ఏంటిప్పుడు? ఏం జరిగిందని మళ్ళీ పాత పాట అద్దుకున్నావు? పిల్లకాయల ముందు నువ్వే నన్ను అట్ట అంటే ఎలా? నువ్వు చెప్పావని కదా పిల్లకాయలని ఆ సింధుకి దగ్గర కాకుండా నేను దగ్గర చేసుకోవాలని చూస్తా ఉండాను. అందుకే కదా నేను ఎంతో కష్టపడి వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి భోజనానికి రమ్మని పిలుస్తా ఉంటే నువ్వు మధ్యలో వచ్చేసి ఆ సింధునే వాళ్ళకి భోజనం తినిపిస్తుంది అని చెప్పి నన్ను అవమానం చేస్తా ఉండవు. నిజం చెప్పు సంధ్య, నువ్వు పిల్లల్ని ప్రేమగా పిలిచావా? లేదు, వాళ్ళు సింధుతో ఉన్నారని కోపంతో అరిచావు. అలా చేస్తే పిల్లలు నీకు ఎలా దగ్గర అవుతారు? ముందు నేను ప్రేమగానే పిలుచుండాను, వాళ్ళు పట్టించుకోలేదు. అందుకే కోపంతో కయ్యమన్నావు. చూడు సంధ్య, సింధుకి పిల్లలు దూరం అవ్వాలి. కాని దానికంటే ముఖ్యంగా వాళ్ళు మొదట నిన్ను అస్సలు అసహించుకోకూడదు, నిన్ను దూరం పెట్టకూడదు. నువ్వంటే ఇష్టం లేనట్టు ఉండకూడదు, అది మాత్రం మర్చిపోకు. పిల్లల విషయంలో నువ్వు ఎంత కోపం చూపిస్తే అంతే విధంగా సింధుని ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. సింధుని ఇంట్లో నుంచి ఎలా బయటికి వెళ్ళగొట్టాలో అనేది నేను ఆలోచిస్తున్నాను. ఇంతలో నువ్వు పిల్లల మీద కోపగించుకొని వాళ్ళకి నచ్చని పనులు చేసి వాళ్ళ మనసులో నీకు స్థానం లేకుండా చేసుకోకు. అర్థమైందా? నా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుంది, కంగారు పడకు. అమ్మా, ఈరోజు నువ్వు మాతో పాటే పడుకోవాలి. నువ్వు పాట పాడుతూ ఉంటే మేము వింటూ నిద్రపోతాం. నిద్రపోవాలంటే పాట కాదు ఋషి, కథలు వినాలి. ఫ్రెండ్ చాలా మంచి కథలు చెప్తుంది తెలుసా? అయితే కథ చెప్పమ్మా. ఇప్పుడు కథలంటే ఏమీ గుర్తు రావడం లేదు. ఏదో ఒకటి చెప్పమ్మా. కథ ఎలా ఉన్నా నీ పక్కనే పడుకుంటూ నీ మాటలు వింటే చాలా బాగుంటుంది. సరే, అయితే ఒక చిలుక కథ చెప్తాను. అనగనగా ఒక అడవిలో చిలుకుందట. అడవిలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఆ చిలుక హెల్ప్ చేస్తూ హ్యాపీగా ఉండేదట.
అలాంటి చిలుకకి పెళ్ళై మంచి భర్త వచ్చాడంట. భర్త అంటే మనుషులు కదా, అప్పుడు చిలుకలకేమంటారు? గోరింక. గోరింక వేరు, చిలుక వేరు, రెండు ఒకటి కాదు కదమ్మా? కథ వినకుండా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ కథ కాదు, ఒక యువరాణి కథ చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక యువరాణి ఉండేదట. ఆవిడ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండేదట. ఒకరోజు నదిలో స్నానానికి వెళ్తే కాలు జారి ఊబిలో పడిపోయిందట. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక ఆవిడ ఆ యువరాణిని కాపాడిందట. స్టాప్ ఫ్రెండ్, ఇది నా కథలా ఉందేంటి? నీ కదా, నువ్వేమన్నా యువరానివా? కాదు. అయితే సైలెంట్ గా కథ విను, డిస్టర్బ్ చేయదు, ఇంట్రెస్ట్ పోతుంది. నువ్వు చెప్పా ఆంటీ. మహారాజుకి విషయం తెలిసి కోటకి పిలిచి ఆవిడ గురించి అడిగితే తను అనాథ అని, ఎవరూ లేరు అని చెప్పిందట. మా యువరాణిని కాపాడినందుకు ఈ రాజ్యంలోనే ఉండడానికి ఇల్లు, ఉద్యోగం ఇచ్చారంట. కాని ఆ రాజుతో సహా ఆ రాజ్యంలో ఉన్న చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ అనాథకి ఒక కుటుంబం ఉందని. ఏ దిక్కు లేక ఆ రాజ్యంలోకి వచ్చింది అని. ఇప్పటికీ ఆ అనాథకి పిల్లలు లేరని అందరూ అంటున్నా ఆవిడ మాత్రం ఉన్నారనే నమ్ముతుంది. వాళ్ళ కోసమే వెతుకుతూ తిరుగుతూ ఉందట. రిషి, ఇంకా నిద్రపోలేదా? నిద్రపోయానమ్మా. నువ్వు నా పక్కన లేవని మెలకు వచ్చింది. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? లేదు నాన్నా, నేనెక్కడికి వెళ్ళను. నువ్వు పడుకో. నేను నమ్మను. ఆ రోజు కూడా ఊరు వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అన్నావు. కానీ నువ్వు రావని తెలిసి చాలా భయమేసింది. ఏడుపు కూడా వచ్చిందమ్మా. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మళ్ళీ అలా వెళ్ళిపోవద్దమ్మా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకపోతే నాకు ఏదోలా ఉంటుంది. ఒకవేళ నీకు నిజంగా వెళ్ళిపోవాలని అనిపిస్తే అప్పుడు నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళమ్మా. నేను వచ్చేస్తా. నిన్ను చూస్తే నాకు మా అమ్మలాగే అనిపిస్తుంది. నీతో ఉంటే నాకు అమ్మతో ఉన్నట్టే ఉంటుంది. అందుకే నిన్ను మాత్రమే అమ్మా అని పిలుస్తున్నాను. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్. రిషి,
రిషి, నేనెక్కడికి వెళ్ళను నాన్న, ఇక్కడే ఉంటాను. నువ్వంటే అమ్మకు కూడా ఇష్టమే. అలాంటిది నువ్వేడిస్తే అమ్మ తట్టుకోలేదు నాన్న. ఇంకెప్పుడు ఏడవద్దు, సరేనా? అయితే నా పక్కన పడుకో. సరే, పడుకో. రిషి ఇక్కడే పడుకున్నాడు కదా, ఏమయ్యాడు? శశి కూడా లేదేంటి? ఈ టైంలో రిషి శశి ఎక్కడికి వెళ్ళారు? ఒకవేళ వాళ్ళకి నిద్రలో మెలకు వస్తే నన్ను లేపేవాళ్ళు. పిల్లలు ఏమైనట్టు? అంటే నేను నిద్రలో ఉన్నప్పుడు నాకు తెలియకుండా రిషిని శశిని సంధ్య తీసుకెళ్ళిపోయిందన్నమాట. నాతో పడుకున్న పిల్లలు కనపడకపోతే నేనెంత కంగారు పడతాను. కనీసం ఆ జ్ఞానం కూడా లేదా సంధ్యకి. తన సంగతి ఇప్పుడే తేలుస్తాను. ఏంటే ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నావు? సంధ్య రూమ్లోకి. ఇది ఒకప్పటి నీ అత్తారిల్లు అనుకున్నావా? ఏ టైంలో పడితే ఆ టైంలో ఎవరి రూమ్లోకి పడితే వాళ్ళ రూమ్లోకి వెళ్ళడానికి? అను మీద జాలి పడి నిన్ను మా ఇంట్లో ఉండనిచ్చానే తప్ప నీకు భయపడో లేక నీ మేడం ఆ సునందకి భయపడో కాదు. సంధ్య, పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావు? దామత్తే తీసుకొని రమ్మనుండది. నిద్రపోతున్న పిల్లల్ని అలా ఎత్తుకెళ్ళడం పాపం. రిషి శశీల మీద నీ నీడ కూడా పడకూడదనుకున్నాను. అలాంటిది వాళ్ళు నీ పక్కనే పడుకున్నారు. ఆ పాపాన్ని చూస్తూ నేనెలా తట్టుకుంటానే? నా మీద కోపంతో పిల్లలెందుకు ఇబ్బంది పెడుతున్నారు? తప్పదు. నువ్వు మా జీవితాల్లోంచి తప్పుకొని వెళ్ళేంతవరకు తప్పు అని తెలిసిన పిల్లలకి ఆ ఇబ్బంది తప్పదు. నువ్వు కేవలం వాస్తవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగానే ఈ ఇంట్లో ఉండాలి. అనుని వాస్తవ బిజినెస్ని చూసుకో. అంతకు మించి ఎక్కువ చొరవ తీసుకొని మా కుటుంబం విషయాల్లో కానీ పిల్లల జోలికి కానీ వచ్చావో బాగుంటది. అసలు మీ కోడలు పిల్లల్ని బాగా చూసుకుని ఉంటే వాళ్ళు నా దాకా వచ్చేవాళ్ళు కాదు. అలా వచ్చారు అంటే లోపం మీలోనే ఉంది. అంటే ఏందవి నీ ఉద్దేశం? నా పిల్లకాయల్ని నేను సరిగ్గా పట్టించుకోవడం లేదనా? నిజంగా ఏ అమ్మ అయినా సరే పిల్లల్ని భోజనానికి రమ్మని పిలిస్తే సంతోషంగా అమ్మ చేతి ముద్ద తినచ్చు అని వెళ్తారు. కాని రిషి రాలేదంటే తన దృష్టిలో నీ స్థానమేంటో నువ్వే ఆలోచించుకో. మాయ మాటలు కపట ప్రేమలు చూపించి రిషి దృష్టి నీ వైపు తిప్పుకుంటే ఇంక తన దృష్టి నా వైపు ఎట్టా ఉండాది?
రిషి చూపు, మాట, ఆలోచన నీ మీద ఉండకుండా ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు సింధు. మీరు రిషిని నా దగ్గరికి రాకుండా ఆపగలరా? ఆ పని చేసి రిషి దృష్టిలో నేను చెడ్డదాన్నయ్యి నిన్ను మంచిదాన్ని చేయలేను కదా. మరేం చేస్తారు? మళ్ళీ నన్ను ఈ ఊరు నుంచి పంపించేస్తారా? నువ్వు మా ఇంట్లో ఉండగానే నీ కళ్ళ ముందే నిన్ను రిషిని దగ్గర కాకుండా చేస్తాను. ఏ రిషి అయితే నిన్ను చూసి అమ్మా అంటూ అభిమానం చూపిస్తున్నాడో వాడే నిన్ను అసహించుకునేలా చేస్తాను. త్వరలో నువ్వే చూస్తావు కదా. నీ హద్దులు ఆ గదిలో 4 గోడల మధ్య వరకే. దాటి రావాలని ప్రయత్నించకు. హద్దు మీరితే అవమానాల పాలవుతావు. నువ్వు తలుపులేసుకొని పిల్లల దగ్గరే పడుకో. సంధ్య, వెళ్ళి తనని త్వరగా రమ్మను. యశ్ ఎంతసేపు అని వెయిట్ చేయాలి ఇక్కడ? ఆట్నే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.